189 నిమిషాల రన్ టైంతో పెద్ది 1980ల నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. సెన్సార్ యూనిట్ రివ్యూ. వింటేజ్ బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్. కథపై ఉన్న నమ్మకంతో ఒక భారీ నిడివిని లాక్. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి పెద్ది చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 1980ల నాటి గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కథలోని బలమైన భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమాకు 3 గంటల 9 నిమిషాల భారీ రన్ టైంను ఖరారు చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని రామ్ చరణ్ ఫ్యాన్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ రన్ టైంతో సెన్సార్ పూర్తి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఇంతటి భారీ నిడివితో వస్తున్న సినిమా ఇదే. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇక స్టోరీలోకి వెళ్తే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో ప్రెస్టీజియస్గా తెరకెక్కిన పాన్ ఇండియా రాస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది వృత్తి సినిమాస్ పతాకం పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంపై వరల్డ్ వైడ్గా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ 4న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి అఫీషియల్ క్లియరెన్స్ లభించింది. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్, సెన్సార్ టాక్, రన్ టైం వివరాలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా ఈ రోజులో కమర్షియల్ సినిమాల రన్ టైం 2 గంటల 30 నిమిషాల లోపే ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పెద్ది చిత్రం విషయంలో మాత్రం దర్శకుడు బుచ్చిబాబు సనా కథపైన ఉన్న నమ్మకంతో ఒక భారీ నిడివిని లాక్ చేశారు. ఈ చిత్రం దాదాపు 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ రన్ టైంతో సెన్సార్ పూర్తి చేసుకుంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఇంత భారీ నిడివితో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కథలోని ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులను ప్రతి క్షణం కట్టిపడేస్తాయని, ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా స్క్రీన్ ప్లేను బుచ్చిబాబు అద్భుతంగా డిజైన్ చేశారని చిత్రవర్గాలు చెప్తున్నాయి. ఇటీవలే పుష్ప 2, దురంధర్ 2 చిత్రాలు 3 గంటలకు పైగా రన్ టైంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నేపథ్యంలో పెద్ది విషయంలో భారీ రన్ టైం పెద్ద సమస్య కాదని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కథాంశం పూర్తిగా సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతోంది. 1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడలు, నాటి మనుషుల మధ్య ఉండే జీవన విధానం, పంతాలు, పట్టింపుల బేస్ చేసుకొని ఈ కథ నడుస్తుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రస్టిక్ లుక్లో కనిపిస్తుండగా, పాత్ర కోసం ఆయన శరీరాన్ని అసాధారణంగా మార్చుకున్నారు. ఇందుకోసం ఆయన పడిన కష్టాన్ని చూసి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వింటేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు ప్రధాన అట్రాక్షన్గా నిలవనున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి పెద్ది చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ బృందం బుచ్చిబాబు మేకింగ్ను, రామ్ చరణ్ వన్ మ్యాన్ షోను విపరీతంగా కొనియాడారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సినిమాలో అంతర్లీనంగా సాగే సెంటిమెంట్, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుల కళ్ళు చెమర్చేలా చేస్తాయని ఇండస్ట్రీ టాక్. 189 నిమిషాల పాటు ఎక్కడా ఆసక్తి తగ్గకుండా ఉందని, క్లైమాక్స్ సీన్ థియేటర్లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని సెన్సార్ ఇన్సైడ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. సినిమా విడుదల తేదీ జూన్ 4 దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్లో వేగాన్ని పెంచారు. ఈ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి ప్రాణం పోసే సంగీతాన్ని అందించారు. ఇన్ని స్పెషాలిటీస్తో, ఇన్ని ప్రత్యేకతలతో ఈ సమ్మర్ ముగింపులో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.